హాయ్ అండి. అనుకోని అతిథి 32వ భాగం వినండి. రేఖ అడిగిన ప్రశ్నకు చెప్పాలా? వద్దా? అన్నట్టు చూసి, అభి ఎవరు? అంది శశి. అబ్బో! బానే చేస్తున్నావుగా యాక్టింగ్ అంది రేఖ. అమ్మాయి రేఖ అని సత్యం గొంతు వినిపించింది. రేఖ బయటికి వెళ్తుంటే, ఇవన్నీ ఇప్పుడు కడుగుతావా? రేపు చెయ్యొచ్చులే. ఇంటికి వెళ్ళు. అమ్మ పిలుస్తోంది అన్నాడు పని మనిషితో. హమ్మయ్య! దొరికిందిరా ఛాన్స్ అనుకుని, అలాగే అయ్యా అంటూ వెళ్ళిపోయింది. చెప్పండి బావా అంది రేఖ దగ్గరికి వెళ్ళి. ఇద్దరు మనుషులొచ్చి వేప చెట్టు కింద శుభ్రం చేస్తున్నారు. భోజనం అమ్మ తెస్తుంది. నువ్వేమీ చెయ్యకు అన్నాడు. అదంతా శుభ్రం చేయిస్తున్నారెందుకు? అంది. ఇప్పుడు పూజ ఉంది అన్నాడు చిన్నగా. రేఖ లోపలికి వెళ్ళి, ఎవరో మంత్రగాడిని పిలిచారనుకుంటా. ఇప్పుడు పూజలో కూర్చోబెడతారు నిన్ను. ఇవన్నీ ఎందుకు శశి? ఇంకో మార్గం ఆలోచిద్దాం. నువ్వు మామూలుగా బిహేవ్ చెయ్యి. ఏమో మంత్రగాడంటే సినిమాల్లో చూపించినట్టు కొడతాడేమో. అవసరమా ఇవన్నీ? అంది రేఖ. పకపకా నవ్వుతూ, వస్తున్నాడుగా రాని, వాడితోనే మాట్లాడతాను అంది శశి. ఒక 10 నిమిషాలకే మంత్రగాడు అతనితో పాటు సీతమ్మ సరిత వచ్చారు. వేప చెట్టు కింద ముగ్గులేసి రేఖను పిలిచి శశిని తీసుకురమ్మన్నారు. ఆ మంత్రగాడిని చూసావా? కొడతాడేమో. ఎందుకీ నాటకాలు? నిజం ఒప్పేసుకో. నువ్వు అడిగిందేమీ కాదనరు. నువ్వే చెప్పు. నీకు ఏం కావాలో వీళ్ళతో చేయించుకో అంది రేఖ. రేఖ భుజం చుట్టూ చెయ్యేసి గట్టిగా ఒక తట్టు తట్టి రేఖ చెయ్య పట్టుకుని తనే నడిపించుకుంటూ అక్కడికి తీసుకువెళ్ళింది శశి. ఎక్కడ కూర్చోవాలి? అంది అతని దగ్గరగా నిలబడి. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎందుకు అత్తయ్య ఇవన్నీ? అడిగితే నేనే చెప్పేదాన్నిగా. మధ్యలో వీడవసరమా మనకి? అంది సీతమ్మని చూస్తూ. నన్ను చూసిన వెంటనే వెన్నులో వణుకొచ్చిందా? అన్నాడు గర్వంగా మంత్రగాడు. 2 అడుగులు అతని దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని వెనక్కి వంచింది. ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నోరు మూసుకుని వాళ్ళు ఏం అడగమన్నారో అది అడుగు అంది వెళ్ళి అతని ఎదురుగా కూర్చుని. నువ్వెవరు? అడిగాడు వణుకుతున్న గొంతుతో అతను. అదేంటత్తయ్య, మీకు అర్థం కాలేదా? అని మళ్ళీ మంత్రగాడిని చూస్తూ, నేనెవరో వాళ్ళకి తెలుసు, తర్వాత అడుగు అంది. నువ్వు ఈ అమ్మాయిని వదిలిపోవాలంటే నీకేం కావాలి? కాదు కాదు, ఈ అమ్మాయిని వదిలిపోకపోతే నేనేం చేస్తానో నీకు తెలీదు అన్నాడు బింకంగా. శభాష్రా, ఇప్పుడు కరెక్ట్గా అడిగావు. తర్వాత మాట్లాడిన మాటలున్నాయి చూసావా? అవి నీ ప్రగల్భాలు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. నేను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? ఒక పని చేయమను. నేను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాను. లేదు, నన్ను మోసం చేశారు. ఇప్పుడు శశికి ఇష్టమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయండి. నేను వదిలేసి వెళ్ళిపోతాను అంది. నీ కోరిక నువ్వు చెప్పావు కదా, ప్లీజ్ నా కూతురిని వదిలే. నేను నువ్వు చెప్పినట్టుగానే అభినిచ్చి పెళ్లి చేస్తాను నా కూతురికి అన్నాడు సత్యం. నీ మాటలు అస్సలు నమ్మను. ఎవ్వరికి మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. ఒక ఆడపిల్ల నీ కోసం పీటల మీద ఎదురు చూస్తోంది అనే జాలి కూడా లేదు నీకు. మీ అమ్మకి చెప్పకపోయినా నాతో ఇలా నేను నిన్ను ప్రేమించట్లేదు, ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటే నేనే అత్తయ్యతో మాట్లాడి ఒప్పించి ఉండేదాన్ని. వదిలే. నువ్వు అతన్ని తీసుకొచ్చి పెళ్లి చెయ్యి. పెళ్లి పీటల మీద అతను తాళి కట్టే నిమిషం ముందు నేను వదిలేసిపోతాను అంది. వాడు ఒక మోసగాడు. వాడికి నా కూతుర్నిచ్చి చెయ్యను అన్నాడు. ఇప్పుడు నాకు మాట ఇచ్చావు, అంతలోనే తప్పుతానంటున్నావు. నువ్వు ఇప్పటికీ మారలేదు బావా, అలాగే ఉన్నావు. సరే చెయ్యకు. నిన్ను చెయ్యమని ఎవరన్నారు? నేను ఈ శశితో పాటే ఉంటాను అంది లోపలికి వెళ్తూ. సరే, అతను ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు వెనక నుండి. అది నీ పని బావా, నువ్వే తెలుసుకుని తీసుకురా అని లోపలికి వెళ్ళిపోయింది. సీతమ్మ మంత్రగాడి వైపు చూస్తూ, నన్ను డబ్బులిచ్చే వరకు వదల్లేదు, వాగుతూనే ఉన్నావు. ఇప్పుడు నోరు పెగల్దే? మాటలు రావా? ఏవో మంత్రాలు చదువుతానన్నావు, కట్టిపడేస్తాను అన్నావు అంది. అమ్మా, ఇది చాలా మొండి దెయ్యం. నాలాంటి వాళ్ళు దీనికి సరిపోరు. పెద్ద పెద్దవాళ్ళు కావాలి. అయినా ఎందుకు? తను చెప్పిందేదో చిన్నదేగా. ఆ పెళ్ళేదో చేసేయండి. ఆ పిల్లాడిని తీసుకొచ్చి చేసేయండి. వెళ్ళిపోతానంటుందిగా అన్నాడు. వెళ్ళకపోతే? అంది. వెళ్ళకపోతే మన దారులు మనకుంటాయి. వెళ్తుంది, నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మాయిని చూస్తే
నేను అడగక్కర్లేకుండానే తను చెప్పాలనుకున్నవి చెప్పేసి వెళ్ళింది. మీరు ఆ పెళ్లి సంగతేదో చూడండి. అప్పుడు తనే వదిలేసి వెళ్ళిపోతుంది. మీరు కాదు, కూడదని ఏదన్నా చేస్తే, ఆ పిల్లని ఏమైనా చేస్తే దానికి మీరే బాధ్యులవుతారు అంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఎలా వెతకాలి? అన్నాడు సత్యం. ఈ జరుగుతున్నదంతా చూస్తుంటే అభి మా అన్న కొడుకు అయి ఉంటాడు. పదండి, వాళ్ళిప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొద్దాం. అందరూ కలిసి మనల్ని సాధించాలని చూస్తున్నారు అంది సరిత. ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తే వాళ్ళు రానిస్తారా? అభి మీ అన్న కొడుకే అని నీకు నమ్మకం ఉందా? అన్నాడు. ఉంది, ఖచ్చితంగా వాడే. నాకు ఆ అబ్బాయిని చూసినప్పుడే ఎక్కడో చూశాను వీడిని అనిపించింది. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోండి, వెళ్దాం అంది సరిత. అదే మంచిదిరా పెద్దోడా. ఎందుకు? ఎలాగూ అభినే చేయాలనుకున్నాంగా. అందరికీ కూడా తెలిసింది అభితో పెళ్ళని. పెళ్లి చేసి మన ఇంట్లోనే ఉంచుకుందాం. వాళ్ళకి ముందుగానే ఈ విషయం చెప్పు. అలా అయితేనే ఒప్పుకుందాం అంది. ఇంకో మార్గం ఉందా అత్తయ్య? ఇప్పుడు ఆ శశి వదిలేయాలంటే ఈ పెళ్లి చేయాల్సిందే. మీ అందరికీ ఇంకా అనుమానం ఉందేమో కానీ నేనైతే ఖచ్చితంగా ఆ శశి అనే నమ్ముతున్నాను. లేదంటే అప్పుడు విషయాలన్నీ దీనికి ఎలా తెలుస్తాయి అంది. అలా అని పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే మనందరి మీద ఉన్న కోపం దాని మీద చూపిస్తే నేను ఒప్పుకోను అలాగా. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడాలి అంది సీతమ్మ. సరే అయితే ఆ శశి ఆత్మ మన శశి నుండి వెళ్ళిపోయేలాగా ఏదైనా ఆలోచించండి. ఇంకో మార్గం లేదత్తయ్య. వాళ్లను బ్రతిమాలి ఒప్పించాలి కానీ కండిషన్స్ పెడితే వాళ్ళు ఒప్పుకోరు. నేను మాట్లాడుకుంటాను కదా వాళ్ళతో. మీరు టెన్షన్ పడకండి. మీ మనవరాల్ని వాళ్ళు అపురూపంగా చూసుకుంటారు. నాకు తెలుసు. ఆ ఇంట్లో ఆడపిల్లల్ని కష్టపెట్టరు అంది సరిత. మా ఇంట్లో ఆడపిల్లల్ని కష్టపెట్టరు అని అంత ధీమాగా చెప్తున్న నువ్వు వాళ్ళందరినీ ఎందుకు వదిలేసుకుని వచ్చావు? నువ్వే ఒప్పించాల్సిందిగా. అప్పుడే కష్టం ఉండేది కాదు. మన రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుని ఒప్పించుకుంటే ఆ శశికి ఇలా అయ్యేది కాదు. ఇప్పుడు మన శశికి ఇలా అయ్యేది కాదు అన్నాడు సత్యం. ఇప్పుడు మీ తప్పులు నా తప్పులు బేరీజ్ వేసుకుంటూ కూర్చుంటే జరిగే పని కాదత్తయ్య ఇది. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని నేను వెళ్ళి మాట్లాడతాను అంది. మాట్లాడలేదు సీతమ్మ. సైలెంట్గా కూర్చుని ఉండిపోయింది. సత్యం బయటికి వెళ్తూ, మీ అన్నయ్య ఎక్కడున్నాడో అయితే మనకు తెలుసు కదా, వెళ్ళి కలిసొద్దాం. అతనితో మాట్లాడితే ఒక ఐడియా ఉంటుంది కదా మనకు. అప్పుడు మీ అమ్మని కలవచ్చు అన్నాడు. అన్నయ్య, వాడు అసలే రౌడీ. ఇప్పుడు అవసరమా మీ ఇద్దరు అక్కడికి వెళ్ళడం? ఎవరూ లేకుండా మీరిద్దరే వెళ్ళొద్దు అన్నాడు చంద్రం. ఇన్నాళ్ల నుండి ఇంత దగ్గరలో ఉన్నాం, ఏం చేయగలిగాడ్రా? ఇప్పుడు ఇంటికి వెళ్తే మాత్రం ఏదైనా చేస్తాడంటావా? నాకు భయం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు సత్యం. చంద్రం అవటానికి మా అన్నయ్య రౌడీ ఏమో కానీ చెల్లెలి భర్తను చంపుకునేంత మూర్ఖుడు కాదు. ఆ పని చేయాలంటే అతనికి అది ఎంతో పని కాదు. ఇన్ని సంవత్సరాలుగా ఊరుకున్నాడు అంటే ఆ ఉద్దేశం లేదనే. మీ అన్నయ్యకు ఏ ప్రమాదం లేదు అని సత్యంతో పాటు నడుస్తూ ముందుకు వెళ్ళిపోయింది సరిత. అమ్మా, ఏం జరుగుతోంది ఇంట్లో? ఎవరి ఇష్టానికి వాళ్ళు చేసుకుంటూ పోవడమేనా? ఏదో పూజ అన్నారు, వాడిని తీసుకువచ్చారు, వాడేదో చెప్పాడు. వీళ్ళు అక్కడికి వెళ్తున్నారా? కొంచెం కూడా ఆలోచించరా? ఆలోచించకుండానే అన్ని పనులు చేసుకుంటూ పోతారా అన్నాడు చంద్రం. ఇన్నాళ్లుగా ఒక్క మాట కూడా మాట్లాడని మీ వదిన నీకు నాకు కూడా ఎదురు చెప్పింది. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడడం వల్ల తెగేదాకా లాగినట్టు అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ పరిస్థితిలో అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు అంది. ఏంటమ్మా చూసేది? వీళ్ళెక్కడికి వెళ్ళాక వాడు అన్నయ్యని ఏదైనా చేస్తే అన్నాడు. నీకు మీ అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో దానికి వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది కదరా. అలాగే అన్నయ్యకి చెల్లెలి మీద ప్రేమ ఉంటుంది. లేకపోతే ఈ పాటికి మన కుటుంబాన్ని ఏదో ఒకటి చేసేవాడు కదా. కొడుకుని పంపించి ఇంత డ్రామా చేయాల్సిన అవసరం అయితే లేదు అంది. నీకు అర్థం కాలేదేమో కానీ నాకు అర్థమైంది. వాళ్ళు మన నుండి క్షమాపణ కోరుతున్నారు. అన్నయ్య వదిన పెళ్లి చేసుకోవడంలో మనం ఎవరి ప్రమేయం లేకపోయినా ఇప్పుడు మనం అంతా వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగాల. ఇప్పుడు మీరందరూ అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంతే కదా అన్నాడు. మనం ఏది చేసినా మన శశి కోసం చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని క్షమించమని అడగకుండా వాళ్ళ పిల్లాడిని మన ఇంటికి అల్లుడు తెచ్చుకోకుండా ఈ శశి వెళ్ళిపోయే దారి ఏదైనా నీకు తెలుసా? తెలిస్తే చెప్పు అంది. ఏంటి శశి శశి? ఏం లేదు, అదంతా ఒక డ్రామా.
కావాలనే వాడు ఇది కలిసి ఇలా నాటకాలు ఆడుతున్నారు అని విసురుగా లోపలికి వెళ్ళి, శశి నిజం చెప్పవే, ఏంటి నీ ఉద్దేశం? మీ అమ్మ నాన్న వెళ్ళి మీ అత్తగారికి మామగారిని క్షమించమని అడగాల, అంతేనా? వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలా అన్నాడు. ఏంటి చంద్రం బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలాగా మాట్లాడొచ్చు కదా అంది శశి. ఏయ్, నాటకాలు ఆడకే అంటూ చెయ్యెత్తి దగ్గరగా నిలబడ్డాడు. ఎవరు బావా నాటకాలు ఆడింది? నేనా మీరా అంది బెదరకుండా అలాగే నిలబడి. నేనేం నాటకాలు ఆడలేదు. ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు నాటకాలు. నిజం చెప్పు, ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా అన్నాడు. మీ అన్నయ్య ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నీకు తెలీదా? నిజం చెప్పు అంది. వెనకే వచ్చిన సీతమ్మ ఆ మాటలతో చంద్రవంక చూస్తోంది. మాట్లాడమేంటి, చెప్పు, అడుగుతుంది కదా అంది. తెలుసు, అయితే ఏంటట అన్నాడు. అంటే నువ్వు మీ అన్నయ్య కలిసే నాటకం ఆడి ఇదంతా చేశారా అంది. అంతేం లేదు, ఒకసారి అన్నయ్య బుక్లో లవ్ లెటర్ చూశాను, అప్పుడు నాకు అర్థమైంది వాడు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. కానీ నువ్వు ఈ శశితో పెళ్ళి అంటుంటే ఏమో ఒప్పుకున్నాడేమో నీ మాట కాదనలేక అనుకున్నాను. నేను అన్నయ్యని అడగలేదు అన్నాడు సీతమ్మంక చూస్తూ. అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది అని నీకు తెలియదంటావు అంది సీతమ్మ. నిజం శశి, నిజం శశి, నాకు తెలీదు. తెలుసుంటే పెళ్లిపేటల వరకు రానిచ్చేవాడినా? అన్నయ్య అమ్మ కోసం ఒప్పుకున్నాడు అనుకున్నాను, కానీ మధ్యలో ఇలా చేస్తాడని నేను అసలు అనుకోలేదు. అయినా నువ్వన్నా అలా చేసి ఉండకూడదు. ఎందుకు అలా చేయాలి? ధైర్యంగా నిలబడొచ్చుగా. అడగాల్సిన 4 మాటలు మా అందరినీ మొహం మీద అడిగేయాల్సింది కదా అన్నాడు. ఏమని అడగమంటావు? అత్తయ్యని ఎన్నిసార్లు అడిగాను, అడుగు. అత్తయ్య, బావకి నేనంటే నిజంగా ఇష్టమేనా అని ఎన్నోసార్లు అడిగాను. ఇష్టమేనే, మగాడి ప్రేమ బయటికి చెప్పడు అంది అంది శశి. వాడింత పని చేస్తాడని నేను అనుకోలేదు, నన్ను నమ్మవేసేసి అంది సీతమ్మ. రేఖ చంద్రం దగ్గరికి వచ్చి, ఇప్పటి వరకు ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడారు, ఇప్పుడేమో ఆ శశితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు దీంతో అంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.